ఆయన మాత్రమే ఈ దరిద్రుల యొక్క దరిద్రాన్ని తీసివేయగలడు. ఆయన మాత్రమే ఈ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యాన్ని ఇవ్వగలడు. ఆయన మాత్రమే మొర్ర పెడితే కాదనకుండా వినేవాడు. ఒక ప్రధానమంత్రి నేను వ్యక్తిగతంగా వెళ్ళి మాట్లాడు, నీకు టైం ఇవ్వడు. ఒక ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి వ్యక్తిగతంగా మాట్లాడాలని అడుగు, నీకు టైం ఇవ్వడు. కానీ నా దేవుడు శ్రీమంతుడు, సకల సృష్టికి ఈ ప్రపంచానికే చక్రవర్తి అయిన నా దేవుడు, రాజుల మీద రాజు, అధికారుల మీద అధికారి అయిన నా దేవుడు, నువ్వెంత దరిద్రపు స్థితిలో ఉన్నా సరే ఇక్కడుండి మొరపెట్టు, దేవుడు నీ మాట వింటాడు. ఇప్పుడే నీ మాట విని నీకు సహాయం చేస్తాడు. ఇప్పుడే ఆ అనుభవంలోనికి నీ వస్తే నీ బ్రతుకు ధన్యమైపోతుంది. అందుకే దైవవాక్యం బోధిస్తోంది, ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే నువ్వు దేవునికి విజ్ఞాపన చేస్తావో, మొర్రను, ఆయన దరిద్రుల మొర్రను అతడు విని విడిపించేస్తాడు. దీనులను నిరపరాధులను అతడు విడిపించును. దీనులను నిరపరాధులను. నువ్వే శ్రమలో ఉన్నావో, ఏ కన్నీటి లోయలలో పడి దుఃఖసాగరంలో కృంగిపోతూ ఉన్నావో, ప్రభు వాక్యం బోధిస్తుంది ఇక్కడ. అసలు ఎంత చక్కని మాట చూడండి, దీనులను నిరపరాధులను అతను విడిపించును. అంతేకాదు 13వ వాక్యం చూడండి, నిరుపేదల యందును పేదల యందును అతడు చూసారా కనికరించును. నిరుపేదల యందును పేదల యందును అతడు కనికరించును. బేదల ప్రాణమును అతడు రక్షించును. ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, బేదల ప్రాణము. బేదలు అంటే ఏమిటి? నువ్వు అమెరికా వెళ్ళి ఆపరేషన్ చేయించుకొని రాగలవా? పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళి దర్జాగా చూయించుకోగలవా? లేదు. నీ ఒంటరిగా ఎక్కడికైనా నువ్వు వెళుతున్నప్పుడు నీ చుట్టూ ఒక నలుగురిని, ఒక 10 మందిని సెక్యూరిటీ ఆఫీసర్ని పెట్టుకుని వెళ్ళగలవా? ఎవరు లేరు నీకు. కానీ నీకు మాట చెప్పనా, సెక్యూరిటీ ఆఫీసర్లను పెట్టుకున్న వాళ్ళు చాలామంది చచ్చిపోయారు. ప్రపంచంలో పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలుండి ఆస్తికి కర్తలు అనుకున్న వాళ్ళు చాలామంది మరణించారు. కానీ మనం ఎందుకు మరణించటం లేదు? మనం ప్రయాణాలు చేసేది రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్తాం. మనం ప్రయాణం చేసినప్పుడు బైక్ మీద వెళుతూ ఉంటాం, ఆటోలలో వెళుతూ ఉంటాం, ఆర్టీసీ బస్సుల్లో వెళుతూ ఉంటాం. మరి ఎందుకని ఇంకా చనిపోలేదు అంటే, మరి ఆటోలలో చాలామంది చనిపోతున్నారుగా, నడిచి వెళుతుంటే చనిపోతున్నారుగా, బైకుల మీద వెళుతుంటే చనిపోతున్నారుగా. మరి మనం ఎందుకని చనిపోవడం లేదని అంటే, మనం బేదలం కావచ్చు కానీ మనల్ని కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోవట్లేదు. ఆయన కాపాడుతున్నాడు మనల్ని కదా. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? హల్లెలూయా. ఆయన మనల్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఒంగోలులో డిసెంబర్ 9వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండ్ దగ్గర, ఒంగోలు. నెల్లూరులో డిసెంబర్ 10వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేట్ దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో డిసెంబర్ 11వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీసు దగ్గర, నంద్యాల. కర్నూలులో డిసెంబర్ 12వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. గుంటూరులో డిసెంబర్ 15వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో డిసెంబర్ 16వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. డోన్లో డిసెంబర్ 16వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్, కొత్త బస్ స్టాండ్ ఎదురుగా, డోన్. విశాఖపట్నంలో డిసెంబర్ 17వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. కాకినాడలో డిసెంబర్ 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం, ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా, జగన్నాథపురం, కాకినాడ. పాలకొల్లులో డిసెంబర్ 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్, బస్టాండ్ దగ్గర, పాలకొల్లు. పెద్ద డోర్నాలలో
డిసెంబర్ 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్ట్ ఆఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. పెరవలిలో డిసెంబర్ 20వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం, గవళ్లపాలెం, ముక్కాముల రోడ్, పెరవలి మండలం, తూర్పు గోదావరి జిల్లా. మాచెర్లలో డిసెంబర్ 21వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, పల్నాడు జిల్లా. ఖమ్మంలో డిసెంబర్ 23వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. అనంతపురంలో డిసెంబర్ 23వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, అనంతపురం. మగతపల్లి నుంచి రావడం జరిగింది. ఈమెకి వెన్నుపూసలో 4 పూసలు అబ్నార్మల్గా మారిపోయాయి. వాటి కారణంగా ఈ చట్ట దగ్గర విపరీతమైనటువంటి పెయిన్ వచ్చి వీరు 3 మాసాలు తీవ్రమైనటువంటి నరకయాతన అనుభవించడం జరిగింది. మంచానికే పరిమితం అయిపోయారు. లేచి తిరగడం అనేది లేదు. మందులు వాడుతూ ఉన్నా కూడా ఫలితం లేని ఆ యొక్క పరిస్థితుల్లో వైద్యులు అన్నారు, దాదాపుగా 26 లక్షల వరకు నీ వైద్యానికి ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. అయినా కానీ నీకు అంతా బాగవుతుంది, నువ్వు మరలా లేచి తిరగగలుగుతావు అని అయితే మేము గ్యారంటీ ఇవ్వలేం. అలాంటి పరిస్థితిలో ఈ సహోదరి ఈ యొక్క పాలకొల్లో జరుగుతున్నటువంటి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొని దేవుడే నన్ను బ్రతికిస్తాడు, దేవుడే నన్ను లేవనెత్తుతాడని చెప్పేసి వీరు ఇక్కడికి రావడం జరిగింది. తైలములతో దైవజనులు అభిషేకిస్తున్న వేళలో, అయ్యా నాకు వెన్ను దగ్గర సమస్య ఉందని చెప్పినప్పుడు తైలం పోసి చేయించి దైవజనులు ప్రార్థన చేశారు. అంజూర పండు ఇచ్చి విశ్వాసంతో తినమ్మా నీకు అంతా బాగవుతుందని చెప్పారు. విశ్వాసంతో ఇక్కడికి రావడం మొదలుపెట్టిన తర్వాత నేను లేచి తిరుగుతున్నాను, నాకు ఏ బలహీనత లేదండి, ఇప్పుడు నేను హెల్దీగా ఉన్నానని చెప్పేసి నారీమణి గారు సాక్ష్యం పంచుకుంటున్నారు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా.